దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి కోపంగా ఇలా అంటూ ఉంటుంది. రేపు పుట్టబోయే బిడ్డలు మనలా కలిసిమెలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే నా కొడుకు భవిష్యత్తుకు సమస్య రాకూడదంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదు అని ధాన్యలక్ష్మి అనేసరికి ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావ్య చాలా వినయంగా, అత్తయ్య, ఇది కేవలం సేవ మాత్రమే కాదు, ఇన్నాళ్ళు మన కోసం శ్రమిస్తున్న కార్మికుల కష్టాన్ని తీర్చాలని, వాళ్లకు అండగా ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇది చిన్న సాయం మాత్రమే అని చెప్తుంది. దానికి ధాన్యలక్ష్మి, మీరు ఏం చెప్పినా నేను వినను. అంతగా మీకు సమాజ సేవ చేయాలని ఉంటే మాకు రావాల్సిన ఆస్తిని మాకు పంచిపెట్టేసి మిగతా సగం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటుంది. ఆ మాట వినగానే సీతారామయ్య కుప్పకూలిపోయినంత పని చేస్తాడు. కలిసిస్తున్న మనుషుల్ని ముక్కలు చేయమంటున్నావా ధాన్యలక్ష్మి అని ఆయన ఆవేదనగా అంటూ ఉంటాడు. రాజ్ ముందుకు వచ్చి, తాతయ్య ఆశయం తరతరాలుగా ఈ కుటుంబం ఒకే చెట్టు కింద ఉండాలని, ఇప్పుడు ఆస్తి పంచడం అంటే మనమంతా విడిపోవడమే కదా పిన్ని అని నచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ధాన్యలక్ష్మి తన పట్టు విడవదు. అపర్ణ ఎంత వారించినా రాజ్కి ఎంత హక్కు ఉందో కళ్యాణికి కూడా అంతే హక్కు ఉంది. ఆస్తిని పంచుతారో ట్రస్ట్ని ఆపుతారో మీరే తేల్చుకోండి అని చెప్పేస్తుంది ధాన్యలక్ష్మి మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక లోపల గదిలో సీతారామయ్య కూర్చుని ఉండగా ఇందిరాదేవి వచ్చి ఆయన భుజంపై చేయవేసి, ధాన్యలక్ష్మి ఆవేశపడ్డం లేదు ఇందిరా, అడ్డుపడుతుంది. నా కలను నా మనవడు మనవరాలు అర్థం చేసుకున్నందుకు సంతోషపడాలో, నా కోడలు అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడాలో తెలియడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. మా నాన్న వ్యాపారాన్ని అప్పగిస్తూ ఒక మాట చెప్పారు. సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక భాగం పేదలకు కేటాయిస్తే లోకంలో పేదరికం ఉండదని. ఆ రోజే ట్రస్ట్ పెట్టాలనుకున్నాను. కానీ కుటుంబ గొడవల్లో పడి నా ఆశయాన్ని ఆవిరి చేసుకున్నాను. ఈరోజు రాజకావ్యాల రూపంలో ఆ అవకాశం వస్తే ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ అప్పు ఇంటికి రాగానే ప్రకాశం ద్వారా జరిగిన విషయం తెలుసుకుంటారు. కళ్యాణ్ తన తల్లి దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు. అమ్మా, ఈ ఇంటి పేరు నిలబెట్టాలని అన్నయ్య వాళ్ళు ప్రయత్నిస్తుంటే నువ్వు ఆస్తి పంచమంటావా? అసలు ఈ సంపాదనలో నా శ్రమ ఎక్కడుంది? అన్నయ్య వదినలు రక్తం ధారపోసి పెంచిన సామ్రాజ్యం ఇది అని తల్లికి నచ్చ చెప్తాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మి కళ్లల్లో నీళ్లతో, మీరు ఎలా బతుకుతారని నా భయం రా, అన్నీ దానం చేసేస్తే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. దాంతో కళ్యాణ్ గర్వంగా చెప్పాడు, నా దగ్గర కవిత్వం ఉంది, అప్పు దగ్గర ఉద్యోగం ఉంది, మాకు కష్టపడే తత్వం ఉంది, కానీ అన్నయ్య వాళ్ళ దగ్గర అందరినీ ప్రేమించే మనసుంది, అంతకంటే ఆస్తి ఏం కావాలి అని అంటాడు. అప్పటికీ ధాన్యలక్ష్మి ఎవరి మాట వినదు. ఆస్తి పంచడానికి వీల్లేదని పంచాలని తేల్చి చెప్పేస్తుంది.